హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టెప్స్ టు క్యాప్చర్ ఏ వీడియో పైథాన్ యూజ్ చేసి ఒక వీడియోని ఎలా క్యాప్చర్ చేయాలనేది మీరు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోగలరు. అండ్ నాట్ రికార్డ్. ఓకే, నేను క్యాప్చర్ మాత్రమే అన్నా. అంటే పైథాన్ యూజ్ చేసి మన యొక్క వెబ్ క్యామ్ని యాక్టివేట్ చేసి మన యొక్క వీడియో ఫ్రేమ్ని రీడ్ చేయడం. ఓకే, అది మీకు ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ఓకే, అండ్ అట్ ఫస్ట్ మీరు ఒక పైథాన్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని, ఓకే, నేను నా యొక్క డిజైర్ పాత్ అనేది ఇది, నేను ఏ ఫోల్డర్లో ఉంచాలనుకున్నానో నేను ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకున్నాను. సో అట్ ఫస్ట్ మీ ఇష్టం, మీరు విఎస్ కోడ్ అయినా వాడచ్చు, నోట్ ప్యాడ్ అయినా వాడచ్చు, ఆర్ ఐడియల్లీ షెల్ అయినా వాడచ్చు. ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక న్యూ ఫైల్ అని తీసుకున్నాను, లేదా ఐడియల్లీ షెల్ తీసుకుని ఇందులో సేవ్ చేసుకుంటా. సో మీకు కూడా ఐడియల్లీ షెల్ వాడే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు అర్థం కావడం కోసం నేను ఐడియల్లీ షెల్లో తీసుకున్నాను. ఓకే, నా యొక్క సిస్టమ్ స్లోగా ఉన్న వల్ల ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది, బట్ ఐడియల్లీ షెల్ అనేది అంత టైం త్వరగానే ఓపెన్ అయిపోతుంది. సో ఇది నా యొక్క ఐడియల్లీ షెల్. నేను ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకోబోతున్నా. సో నేను ఏదో కంట్రోల్-S ప్రెస్ చేసి నా యొక్క డిజైర్ లొకేషన్ నేను ఎక్కడ పెట్టానంటే నేను డెస్క్టాప్ పైన పెట్టా. వీడియో ఫ్రేమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వీడియో క్యాప్ అని చెప్పేసి ఇచ్చా. ఇది .python ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది అనమాట. సో అట్ ఫస్ట్ ఏంటంటే మన యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్, మనకి ఇప్పుడు ఈ వీడియో క్యాప్చరింగ్ జరగాలంటే మనకి కొన్ని లైబ్రరీస్ అనేవి ఉండాలి. సో కొన్ని అంటే కొన్ని లేదు, బట్ వీడియో క్యాప్చరింగ్కి మాత్రం మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే CV2. ఓకే, CV2 అనే ఒక లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అట్ ఫస్ట్ CV2 అనేది మన యొక్క సిస్టంలో ఉందా లేదా. సో ఈ CV2 అనేది ఇది ఒక పిప్ అనమాట. పిప్ అంటాం అంటే పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్స్ అనమాట ఇవన్నీ. సో నా యొక్క పిప్ లిస్ట్ అని కొట్టాను అనుకోండి, నా యొక్క పైథాన్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయో నా యొక్క సిస్టంలో అవన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇదిగోండి నేను పిప్ లిస్ట్ అనుకుంటా. సో నా యొక్క సిస్టంలో పైథాన్ లిస్ట్ ఏమేమి ఉన్నాయో రీడ్ చేస్తుంది, రీడ్ చేసి వాటిని నాకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, సో కాస్త టైం పడుతుంది మన యొక్క సిస్టంలో ఏముందో. సో ఇన్ కేస్ మీకు ఇది ఎలా ఇప్పటి వరకు మీరు పిప్ని ఇన్స్టాల్ చేసుకున్న లేనట్టయితే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేశాక CV2 PIP అని చెప్పేసి కొట్టండి. చూసారు ఇక్కడ opencv python pip అని చెప్పేసి వచ్చింది. అది ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసేసి దీన్ని కాపీ చేయండి, కాపీ టు క్లిప్ బోర్డ్. ఓకేనా, ఇది కాపీ చేస్తే సరిపోతుంది. అంటే ఈ opencvలో CV2 CV1 ఎన్ని వెర్షన్స్ అనేవన్నీ అందులో ఉంటాయన్నమాట. ఓకేనా, చూడండి నీట్ ఫస్ట్ లింక్ pip.org అనేది అఫీషియల్ అనమాట, పైథాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అది. సో ఇదిగోండి నా యొక్క పిప్ లిస్ట్ అనేది ఓపెన్ అయిపోయింది, చూసారా. సో opencv నాది ఎక్కడ ఇంపోర్ట్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటా. సో మీరు లేకపోయినా సరే, ఒకవేళ ఉన్నా సరే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది చూపేస్తుంది అనమాట, యూ హ్యావ్ ఆల్రెడీ రిక్వైర్డ్. సో మీకు ఎలా ఇంపోర్ట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా, సో నా యొక్క మెషిన్లో చూడండి opencv అని చెప్పేసి ఇది ఆల్రెడీ నా దగ్గర బెటర్ వర్షన్ అనేది ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు నేను క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో opencv అనే ఒక లైబ్రరీని ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఆ యొక్క కమాండ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మీరు మీరు ఎంటర్ క్లిక్ చేయగానే మీకు ఒక opencv యొక్క ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సో నా యొక్క మెషిన్లో ఆల్రెడీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై కాబట్టి నాకేమొచ్చింది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఇన్ కేస్ మీ యొక్క కేసులో ఈ యొక్క ప్యాకేజ్ లేకపోతే ఈ యొక్క ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ అయ్యి మీ యొక్క మెషిన్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో బేసిక్గా మనం ఇప్పుడు వీడియో క్యాప్చరింగ్కి కావాల్సిన లైబ్రరీ అనేది మన యొక్క మెషిన్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకేనా, సో క్లియర్ స్క్రీన్ కమాండ్ ప్రాంప్ట్ని మినిమైజ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఒక ఫైల్ అనేది వీడి క్యాప్ అని చెప్పేసి ఒక ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం. సో అట్ ఫస్ట్ ఏంటంటే మనం మన యొక్క CV2
లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ cv2 అని చెప్పేసి కంట్రోల్ సేవ్ చేశాను. మన యొక్క ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నా లైబ్రరీని ఫస్ట్ అది దాన్ని ఏమంటాం. సో మీకు కామెంట్స్ రూపంలో చూపిస్తాను. ఇంపోర్టింగ్ ద cv2 లైబ్రరీ. ఓకే, ఇది ఇంపోర్టింగ్ cv2 లైబ్రరీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే we have to define a capturing object. ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. అంటే క్రియేటింగ్ క్యాప్చరింగ్ ఆబ్జెక్ట్ అనమాట. మనం ఒక క్యాప్చరింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో క్యాప్చరింగ్ ఆబ్జెక్ట్ ఏంటంటే సపోజ్ నేను ఇలా తీసుకున్నా, వీడియో ఈక్వల్స్ టు cv2 డాట్ వీడియో క్యాప్చర్ అని చెప్పేసి నేను 0 అనేది నల్ వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ అనేది తీసుకున్నా. బికాస్ ఇక్కడ వీడియో క్యాప్చరింగ్ అనేది ఫ్రేమ్ టు ఫ్రేమ్ అనేది వీడియో క్యాప్చరింగ్ అవుతుంది. సో ఇనీషియల్లీ నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. అండ్ మీకు స్టెప్స్ టు క్యాప్చర్ ఏ వీడియో చెప్పాలంటే అట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఈ cv2 డాట్ వీడియో క్యాప్చర్ అనే ఒక వీడియో క్యాప్చర్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఫర్ ద కెమెరా కోసం. అంటే ఒక కెమెరా అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట, సెటప్ అవుతుంది సింపుల్గా చెప్పుకోవాలంటే. నెక్స్ట్ ఇది అయిపోయాక మనకి ఇక్కడ వీడియో అనేది ఏ విధంగా క్యాప్చర్ అవుతుంది, ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్గా క్యాప్చర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక ఇన్ఫినైట్ వైల్ లూప్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ ఇన్ఫినిట్ వైల్ లూప్ తీసుకున్నాక ఇక్కడ రీడ్ మెథడ్ అనేది చెప్పేసి యూజ్ చేస్తాం. రీడ్ మెథడ్. ఓకే, రీడ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మన యొక్క ఫ్రేమ్స్ని రీడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అంటే ముందు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ ఈ రీడ్ మెథడ్ అనేది కొంత డేటాని ఫ్రేమ్స్ని రీడ్ చేస్తుంది. రీడ్ చేశాక ఐఎమ్ షో అనే కీవర్డ్ యూజ్ చేసి మన యొక్క ఫ్రేమ్స్ని షో చేస్తాం. ఓకేనా, షో చేసి ఓకే మనకి వీడియో అయిపోయింది, వీడియో అనేది ఆ ఫ్రేమ్ అనేది ఓపెన్ అయింది, మన యొక్క ఇమేజ్ అనేది వెబ్క్యామ్తో క్యాప్చరింగ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మన యొక్క దీని ఎగ్జిట్ అనేది ఒక కస్టమైజ్డ్ బటన్ ఇస్తాం. సపోజ్ మనం క్విట్ అని చెప్పేసి క్యూ నొక్కామనుకున్నాం, ఆటోమేటిక్గా ఫ్రేమ్ అన్నీ క్లోజ్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి, వీడియో అనేది ఆ బ్రేక్ నుంచి రిలీజ్ అయిపోవాలి అండ్ అన్ని విండోస్ దాని యొక్క ఫ్రేమ్ విండోస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోవాలన్నమాట. సో ఇది ఎలా చేయగలం ఏంటి అనేది మీకు సింపుల్గా డీటెయిల్గా తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓకే, అండ్ జస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో క్యాప్చరింగ్ అనేది ఫైనల్ ఇయరింగ్ ప్రాజెక్ట్స్లో కంట లైవ్ క్యాప్చరింగ్ కోసం యూజ్ చేసేటప్పుడు చాలామందికి చాలా విధాలుగా డౌట్ వస్తుంది. ఒక వీడియో ఫ్రేమ్ని ఎలా ఓపెన్ చేయాలి, అక్కడ కస్టమైజేషన్ ఏం చేయాలి, ఎలా చేయాలని. ఓకేనా, సో కంగారు పడాల్సిన అవసరం అనేది ఈ వీడియో మీరు డీటెయిల్గా చూసినట్టయితే ఇక్కడ వీడియో క్యాప్చరింగ్ ఎలా చేయాలనేది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా, సో దీనికి తగ్గట్టు మీ యొక్క ప్రాజెక్ట్కి ఆర్ఎల్స్ మీ యొక్క ఏదైనా ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్ మీరు ఈ కాన్సెప్ట్ని నీట్గా అక్కడ అప్లై చేసుకుంటే మీకు వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఇన్ఫినిట్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇన్ఫినిట్ లూప్. ఓకే, వైల్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నా. వైల్ ట్రూ అని చెప్పేసి తీసుకున్నాక ఫస్ట్ ఏంటంటే క్యాప్చరింగ్ ద వీడియో బై ఫ్రేమ్. క్యాప్చర్ ద వీడియో. ఓకే, వీడియో బై ఫ్రేమ్ బై ఫ్రేమ్ వీడియో అనేది క్యాప్చర్ అవ్వాలన్నమాట. సో క్యాప్చర్ అవ్వాలంటే అప్పుడు ఏం చేయాలి, ret ఫ్రేమ్ ఈక్వల్స్ టు వీడియో డాట్ రీడ్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ret అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఎన్ బూలియన్ వాల్యూ. అది ఏంటంటే ఇట్ రిటర్న్స్ ట్రూ వెన్ ఒక ఫ్రేమ్ అనేది అవైలబుల్ అయితే ఈ ret అనే బూలియన్ వాల్యూ ట్రూ అవుతుంది అనమాట. సో వైల్ అనేది ఇన్ఫినిట్ లూప్ కావడం కోసం ఇది ret ఫ్రేమ్ ఈక్వల్స్ టు వీడియో డాట్ రీడ్. రెట్ అంటే ఏం లేదు, ఇది ఒక బూలియన్ వాల్యూ. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ డినోట్ చేస్తుంది. వెన్ ఫ్రేమ్ ఈజ్ అవైలబుల్ ఇట్ డినోట్స్ ట్రూ, వెన్ ఫ్రేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ డినోట్స్ ఫాల్స్. ఓకే, అండ్ ఓకే ఇప్పుడు మనం క్యాప్చర్ ద ఇమేజ్ వీడియో బై ఫ్రేమ్ క్యాప్చరింగ్ కోసం మనం ఇచ్చాము. ఓకేనా, ఇప్పుడు ఇది అనేది ఫ్రేమ్ అనేది ఒక వీడియోని క్యాప్చర్ చేస్తుంది. వీడియో డాట్ రీడ్ అనే కీవర్డ్తో ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనే ఫ్రేమ్స్ని క్యాప్చర్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ డిస్ప్లే చేయాలన్నమాట. మన యొక్క డిస్ప్లే ద ఫ్రేమ్. ఓకే, మన యొక్క ఫ్రేమ్ని మనం డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే మీకు ఏమని చెప్పి ఐఎమ్ షో అని చెప్పేసి ఒక కీవర్డ్ అంటే CO2 ఐఎమ్ షో cv2 డాట్ ఐఎమ్ షో
మన లేబుల్ ఏమని ఇద్దాం అనుకుంటున్నాం, ఫ్రేమ్ అని చెప్పేసి ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్రేమ్ మన యొక్క వేరియబుల్ నేమ్ ఫ్రేమే కదా, సో ఫ్రేమ్. సో ఫర్ క్లోజింగ్ tabs or exit purpose కోసం అవర్ కీ అనేది మన యొక్క ఇష్టం, అది నేను క్యూ అనేది ఇస్తున్నాను ఎగ్జిట్ పర్పస్కి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ cv2 డాట్ వెయిట్ కీ అని చెప్పేసి 1 అని తీసుకున్నా, వెయిట్ కీ 1 అండ్ వెయిట్ కీ 1 తీసుకున్నాక అండ్ 0 xff వాటి ఆర్డర్ క్యూ. చూడండి, రిటర్న్ ద యూనికోడ్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి సజెషన్ ఇస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు బ్రేక్ అనమాట, మన యొక్క లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. సో ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వీడియో రిలీజ్ చేయాలన్నమాట. సో రిలీజ్ రిలీజ్ అని చెప్పేసి వీడియోని రిలీజ్ చేస్తాను అండ్ cv2 డాట్ డెస్ట్రాయ్ ఆల్ విండోస్ అని చెప్పేసి అన్ని విండోస్ని డిస్ట్రాయ్ చేస్తాను. సో దీన్ని Ctrl+S అని ప్రెస్ చేశాను, రన్ చేసి చూస్తాను. సో ఇది మీరు ఇక్కడ ఈ మాడ్యూల్ నుంచైనా రన్ చేయొచ్చు, ఆర్ఎల్స్ సిఎండి నుంచి రన్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే సిఎండి నుంచే రన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. సో నేను అనేది నోట్ ప్యాడ్లోనే కోడింగ్ అనేది ఈజీగా చేసుకుంటా. సో చూసారా, ఇక్కడ మన యొక్క క్యామ్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇదే విధంగా మీరు ఈ ఫ్రేమ్ని రీడ్ చేసి ఐఎమ్ షో అనే కీవర్డ్ యూజ్ చేసి మన యొక్క ఇమేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఇప్పుడు నేను నా యొక్క ఫ్రేమ్ని క్లోజ్ చేయాలంటే ఏమని క్లిక్ చేయాలి, క్యూ అనే ఆప్షన్ని నేను ఇచ్చాను. సో క్యూని క్లిక్ చేయగానే నా యొక్క ఫ్రేమ్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. సో క్యూని క్లిక్ చేస్తున్నా, చూడండి, చూసారా నా ఫ్రేమ్ అనేది క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో క్యూ మీన్స్ ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అవ్వడం కోసం నేను క్యూని క్లిక్ చేశాను. సో ఇదే విధంగా వీడియో క్యాప్చర్ చేయడానికి మీరు ఈ కీవర్డ్స్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రికార్డ్ చేయడానికి అండ్ ఇమేజ్ని క్యాప్చర్, ఫోటో తీయడం కోసం ఇవన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో నేను డీటెయిల్గా చెప్తా. సో ఇవన్నీ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్లో కొన్ని బేసిక్ అన్నమాట. ఓకే, మీ యొక్క కోడింగ్లో ఈ పార్ట్ని మీరు ఎలా మోడిఫై చేయగలరు, ఆర్ మీ యొక్క కోడ్కి ఈ యొక్క ఫ్యూచర్ని ఎలా యాడ్ చేయగలరు అని నేను మీకు ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.